మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి మహాహారతినిచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులను మంత్రి సన్మానించారు. పాత పాలమూరు గణేష్ అంటేనే ఎంతో ప్రత్యేకమని మంత్రి అన్నారు. మొదటి నుంచి ఇక్కడ పూజలతోనే జిల్లా కేంద్రంలో వినాయక చవితి వేడుకలు మొదలవుతాయన్నారు. ఇక గణేష్ భవనం లేకముందు ఉత్సవ కమిటీ సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎంతో ఇబ్బంది పడేవారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50 లక్షలతో గణేష్ భవన్ ను మహబూబ్ నగర్ లో నిర్మించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మన సాంప్రదాయాలను అందరికి తెలియజేయాలని ఇక్కడ డైలీ అన్నదానము ఇంకా రకరకాల పూజలు పురస్కారాలతో ప్రతి కుటుంబము ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో ఈ మహబూబ్నగర్ దినదినం చెందుతూ ప్రతి వర్గాల వాళ్ళు బాగుపడాలని అందరికి అన్ని రకాల సౌకర్యాలు కలగాలని భగవంతుడు మన తల్లిదండ్రులను మన తోబుట్టులను బంధుమిత్రులను స్నేహితులను అందరినీ సంతోషంగా ఉండాలని కులము మతం మన మతం ఈ మతంలో పుట్టినా మనం పూజ చేస్తాం, వేరే మతం వాళ్ళు పూజ చేస్తాం. ఎవరు పూజ చేసినా అందరు కూడా ముస్లిం చేసినా క్రైస్తవులు చేసినా మన హిందువులు చేసినా అందరూ బాగుపడాలి. ముఖ్యంగా మనం గణేష్ మహారాజ్ పండుగ చేస్తున్నామంటే ఎంతో ప్రపంచంలోనే అత్యంత ఎన్ని ఎక్కువ విగ్రహాలు పెట్టేది ఈ భారతదేశంలో గణేష్ మహారాజ్కి. ప్రతి గల్లీలో గణేష్ మహారాజ్ పూజలు భారతదేశం మొత్తం ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు కూడా ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకొని భార్య పిల్ల పాపలతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ మన హైందవ సాంప్రదాయాన్ని ఇంత గొప్పది ఇంత గొప్పగా అందరితో కలిసిమెలిసి అందరికి దాన ధర్మాలు చేస్తూ ప్రతి ఒక్కరిని మంచిగా ఉండాలని కోరుకున్నటువంటి సాంప్రదాయం అని చెప్పి ప్రపంచ